హాయ్ ఫ్రెండ్స్! నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం కర్డ్ విత్ రైస్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మన పూర్వీకులు 1000 ఇయర్స్ నుండి ఇదే మెథడ్‌లో చేస్తూ ఉన్నారు. వాళ్ళు మార్నింగ్ ఇది తిని వ్యవసాయం పనులకి వెళ్ళేవాళ్ళు. అంటే వాళ్ళకి ప్రధాన జాబ్ వ్యవసాయమే కాబట్టి ఇది తింటే వాళ్ళకి ఎక్కువ సేపు ఆకలి అనేది అవ్వదు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా హాఫ్ లీటర్ రా మిల్క్ తీసుకోవాలి. పచ్చి పాలు తీసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే కింద అడుగు పడుతుంది. ఎందుకంటే ఇది కుండలో వేడి చేస్తున్నాం కాబట్టి కింద ఎక్కువగా అడుగు పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఒక 2 సార్లు, 3 సార్లు పొంగితే సరిపోతాది. పొంగనివ్వకుండా చూసుకోవాలి. పాలైతే పొంగి కింద పడలేదు. ఇంకోసారి కూడా పొంగుతాయి. సేమ్ ఇలానే ఒక 2 సార్లు, 3 సార్లు మనం పాలని వేడి చేసుకుంటే సరిపోతాది. ఇంకోసారి కూడా పొంగిపోయింది. ఇప్పుడు తీసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. గోరువెచ్చే అయ్యేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు తోడు వేసుకోవాలి ఇందులోకి. చేత్తోని ఒక 4, 5 సార్లు దీన్ని ఇలా కలపాలి లోపల. తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను. ఏ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొద్దిగా పక్కన తీసి పెట్టుకున్న మిల్క్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 4, 5 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి హోల్ నైట్ వదిలేసేయాలి. ఆఫ్టర్ నైట్ తర్వాత మార్నింగ్ తీసి చూసేసరికి మనకి కర్డ్ రైస్ ఈ విధంగా తయారైంది. ఇప్పుడు ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని తింటే ఎంతో ఎంతో రుచికరమైన కర్డ్ రైస్ మనకి రెడీ అవుతాది. సో, సెపరేట్‌గా కూడా చేసుకోవచ్చు. బట్ ఇలా ఒకసారి చేసుకొని తినండి. నిజంగానే చాలా అంటే చాలా బావుంది. ఇప్పుడు దీని మీద కొద్దిగా సాల్ట్ చల్లుకొని, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని, ఇవి కలుపుకొని తింటే ఎంతో రుచికరమైన కర్డ్ రైస్ రెడీ అవుతాది. Please do subscribe, like, share, comment. Please support to me. బాయ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.